మంది దైవజనులు సంఘము ప్రార్థించి ఉన్నారు తండ్రి. మా ప్రార్థనకు ప్రతిఫలంగా నేడు ఒక ప్రత్యక్షతను మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించుతున్న విధానం బట్టి వందనాలు. ఈ కూటము ఈ యొక్క సభ ఎందుకు ఏర్పాటు చేయబడిందో మీరు ఎరిగి ఉన్నారు ప్రభు. నీకు స్తోత్రాలు నాయన. వారి జీవిత కాలంలో కంకిపాటి వారి కుటుంబానికి మీరు చేసిన గొప్ప మేలులను బట్టి అయా ఆశ్చర్యకారులు, అద్భుతాలు, సూచ్యక్రియలు గృహంలో జరిగించి ఎన్నో మేలులను మీరు దయచేసి ఆశీర్వదించి దీవించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు దీవించిన దీవెన కొరకు, మీరు ఇచ్చిన ఆశీర్వాదం కొరకు మేమేమిచ్చి మీ రుణాన్ని తీర్చగలం ప్రభువా. నిన్ను స్తుతించుట, నిన్ను మహిమపరచుట అంతకంటే మాకు వేరే మార్గం లేదు ప్రభువా. నీకు స్తోత్రాలు. ఈ సమయంలో కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి నాయన. ఎంతోమంది అధికారులు, అనధికారులు ప్రభువా, దైవజనులు, స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు అందరినీ మీరు ఈ స్థలానికి చేర్చుతున్నందుకే వందనాలు. ఆది నుండి అంతం వరకు మీ పరిశుద్ధాత్మ వాతావరణంలో ఈ కూటాన్ని నడిపించండి. మీ ఆత్మ ఆధ్వర్యంలో సమస్తమును క్రమముగాను మర్యాదగాను జరుగుటకు సహాయం చేయండి. దేవానికి వందనాలు. ఏ విధమైన దురాత్మ శక్తులు, అంధకార శక్తులు ఈ స్థలమును కానీ ఈ ఆవరణను కానీ ఆవరించకుండా వాటిని మీరు యేసుక్రీస్తు వారి నామములో వాడిని పారదలుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. సమస్తమును నీకు మహిమకరముగా జరిగించి క్రమముగాను మర్యాదగాను జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ పాటలు పాడుచుండగా పాటల్లో మీరు సహాయం చేయండి. వాక్య ధ్యానం చేస్తుండగా మీ ఆత్మాభిషేకమును బిడ్డలకు దయచేయండి దేవా. మీ యొక్క నాయన ఆధ్వర్యంలో సమస్తమును జరిగినట్లు కృప చేయమని మరొకసారి మీ నామానికే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.